కిసాన్ నగర్, ప్రశాంతి నగర్లో మారేళ్ల సుధీర్ కుమార్ కి 3 ఫ్లాట్లు ఉన్నాయి. ఒకటి అతని పేరు మీద, ఒకటి తన భార్య పేరుపైన, ఒకటి తమ తల్లి పేరుపైన ఉన్నాయని 2018లో స్థలాలు కొన్నామని మారేళ్ల సుధీర్ కుమార్ తెలిపారు. ప్రశాంతి నగర్లోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ తన స్థలంలో అక్రమంగా పార్టీ ఆఫీసు నిర్మించి అడిగితే దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయగా వారు సదరు స్థలాన్ని పరిశీలించి నా స్థలంలో ఉన్న కంటైనర్ను తొలగించారని తెలిపారు. ఆ సమయంలో బీజేపీకి సంబంధించిన నాయకులు సుమారు ఒక 200 మంది కార్యకర్తలను తీసుకువచ్చి తమపైన దౌర్జన్యం చేశారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ను నాయకులు దుర్భాషలాడారని తెలిపారు. తమ స్థలాన్ని ఆక్రమించి ఇప్పుడు పూర్తిగా రూమే కట్టేశారని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మారేళ్ల సుధీర్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మారేళ్ల సుధీర్ కుమార్. మా భార్య పేరు మారేళ్ల ప్రసన్న, అదేవిధంగా మా అమ్మగారి పేరు మారేళ్ల సీతమ్మ. మాకు ప్రశాంతి నగర్ సెంటర్లో 3 ఫ్లాట్లు ఉన్నాయి, సొంత ఫ్లాట్లు. మొదటి ఫ్లాటు నా భార్య పేరు మీద, మారేళ్ల ప్రసన్న పేరు మీద ఉంటుంది. రెండో ఫ్లాటు నా పేరు మారేళ్ల సుధీర్ కుమార్ పేరు మీద ఉంటుంది. మూడో ఫ్లాటు మా అమ్మగారి పేరు మారేళ్ల సీతమ్మ గారి పేరు పైన ఉంటుంది. ఇది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పట్టా ఫ్లాట్లు అండి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు ఎక్స్టెన్షన్, మైపాట్ రోడ్డు ఎక్స్టెన్షన్లో రోడ్డు మార్జిన్లో ఉండే చిన్న చిన్న గుడిసెలు, రూములు అన్నీ రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం రోడ్డు పోరంబోకు స్థలంలో ఉన్న వాటిని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గత 2 నెలల క్రితం ఒక కంటైనర్ తీసుకుని వచ్చి మా ఫ్లాట్ ముందు అడ్డం పెడుతూ, ప్లస్ మా ఫ్లాట్లోకి 2 మూరలు లోపలికి వచ్చి ఆక్రమించి పెట్టినారు. మేము అది పిటిషన్ రూపంలో మా భార్య మొదటి ఫ్లాట్ కమర్షియల్ బెడ్ కాబట్టి ఆ అమ్మాయి పేరు మీద ఆన్లైన్ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన స్పందించిన గవర్నమెంట్ వారు దాన్ని వచ్చి పరిశీలించి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలించి దానిని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళు పెట్టిన కంటైనరు ఏ డస్ట్బిన్లో పారేయలేదండి. తీసుకువెళ్ళి భద్రంగా పాత మున్సిపల్ ఆఫీసులో మున్సిపాలిటీ అధికారులు భద్రపరచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక గడిచిన 3-4 రోజుల నుంచి మళ్ళీ ఒక 300 మంది 400 మంది బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ సానుభూతి పరులని, వాళ్ళ కార్యకర్తలని తీసుకొని వచ్చి ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ స్థలాన్ని కూడా వదిలి, రోడ్డు మార్జిన్ కూడా వదిలి, పూర్తిగా వెనక ఫ్లాట్ నా భార్య పేరు మారేళ్ల ప్రసన్న పేరుపై ఉన్న ఫ్లాట్లో పూర్తిగా ఆక్రమించి రూమ్ కట్టడం జరిగింది. 2 రాత్రులు 2 పొగుళ్ళు బయట పూతమలతో సహా కంప్లైంట్ చేశారు దౌర్జన్యంగాను. మేము అక్కడికి వెళ్తే మా మీద కూడా కొంతవరకు దౌర్జన్యం చేశారు. మొత్తం ఫ్లాట్ మా భార్య పేరు మీద ఉంటుంది. మేము కొన్నింది ఎప్పుడో కూడా చూడండి, 23/5/2018. రెండో ఫ్లాట్ నా పేరు మీద ఉంటుంది. మూడో ఫ్లాట్ మా అమ్మగారి పేరు మీద ఉంటుంది. 3 ఫ్లాట్లు కలిపి 51 అంకణాలండి. ఇవి మా కష్టార్జితంతో మేము కొనుక్కున్న ఫ్లాట్లు. మా ఫ్లాట్ కమర్షియల్ బుట్టు నా భార్య మొదటి ఫ్లాట్ నా భార్యది కాబట్టి కమర్షియల్ బెట్ కిందకు వస్తుంది. ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చి కావాలని కంటైనర్ అడ్డం పెట్టి అది తొలగించాక ఇప్పుడు మొదటి ఫ్లాట్నే వాళ్ళు ఆక్రమించి పూర్తిగా దాంట్లో గోడ ఆఫీస్ రూమ్ కట్టడం ఎంతవరకు కరెక్టు? ఏమన్నా మాట్లాడితే కావాలని చెప్పి జులుం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ అది? ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసాం. ఆయన కూడా వచ్చినారు, సార్ కూడా వచ్చి పరిశీలించారు. నేను 3 రోజుల క్రితం అక్కడ జులుం చేయడంలో వాళ్ళు అంతమంది 350 మంది 400 మంది వచ్చి అంతలా జులుం చేయాల్సిన అవసరం ఏంది? మా సొంత ఫ్లాట్, మాది పట్టాభూమి అయినప్పుడు ఆ ఫ్లాట్లోకి వచ్చి జులుం చేసిందే కాకుండా మున్సిపాలిటీ అధికారులు ఏం చేశారండి? మున్సిపాలిటీ అధికారి ఏసీపీ వేణు గారిని మెడబట్టుకొని నెట్టుకుంటూ వచ్చినారు. కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన మున్సిపాలిటీ అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన కట్టాల్సిన అవసరం ఏముంది? తర్వాత వచ్చేసి కమిషనర్ గారిని ఇష్టం వచ్చినట్టు దుష్పట్లాడుతున్నారు. ఎవరు? బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీపాస వంశీధర్ రెడ్డి గారిని, లేదంటే సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు కానీ. ఆయనైతే నేను వార్నింగ్ ఇస్తున్నాడు పెద్ద ఆయన. సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది, బీజేపీ అన్నా మాకు కూడా గౌరవం ఉంది. మా పార్టీ మేము ఎంత అభిమానిస్తాం, మీ పార్టీని కూడా మేము అభిమానిస్తాం. మిమ్మల్ని మేమేం తక్కువగా చేసి మాట్లాడటంలే. ఏందేందో సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతున్నారు. మీరు ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఇప్పుడు
అదేమన్నంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉండే జిల్లా అధ్యక్షుడు అంటాడండి, ఏమని శ్రీపాస వంశీధరెడ్డి గారు, ఈయన మొదటి నుంచి తెలుగుదేశం కాదు వైసీపీలోంచి తెలుగుదేశంలోకి వచ్చాడని. ఏమండి చూడండి మీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గండిపేటలో జరిగిన మహానాడు కానించి ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటని కాదు. ఇదేందండి, ఇది ప్రోగ్రాం కాదండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రోగ్రాం కాదా? లేకపోతే రమేష్ రెడ్డి గారు, కోటనాడు శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు మేము లేమా? లేదంటే ఎన్ని ప్రోగ్రాలు మేము చేసాము? సమైక్యాంధ్ర ఉద్యమాలు మేము చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్ని వర్ధంతులు చేస్తుంటాం రామారావు గారి. ఇట్లాగే కాదు, ఎన్నో ఉన్నాయండి మేము చేసిన ప్రోగ్రాలు, 1, 2 కూడా కాదు, చాలా ప్రోగ్రాలు ఉన్నాయి, 1, 2 అయితే కాదు. ఈ ప్రోగ్రాలు అండి ఎవరు చేశారండి? మేము పార్టీ కాదని చెప్పి ఏదో ఒక మచ్చ చేయాలని అనవసరం సంబంధం లేని మాటలన్నీ మాట్లాడతారా మీరు? ఆడ ఇష్యూ ఏంది? నా భార్య పేరు మీద ఉండే ప్రైవేట్ ఫ్లాట్ని మీరు కబ్జా చేసింది కాకుండా 400 నుంచి 500 మంది వచ్చి జులుం ప్రదర్శిస్తారా? సురేష్ రెడ్డి గారు ఇప్పుడు నెల్లూరులో పెద్ద ఆయన సీనియర్ లీడరు, ఉమ్మడి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయనకి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కూడా ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన ఎంత హుందాగా ప్రవర్తించాలా? ఏందంటే కమిషనర్ గారిని దుష్ప్రశ్నలాడేది ఏంది? మా నారాయణ సార్ని కూడా ఆయన వార్నింగ్ ఇస్తాడా? ఎంతవరకు కరెక్టు? నారాయణ సారు నెల్లూరు సిటీలో ఈ కార్యకర్తలు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోకుండా ఎన్ని వర్కులు ఇచ్చి ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. అటువంటి ఆయన మీరు ఏదో ఒకటి గిల్లాలని బురద జల్లడం తప్పితే ఇంకేమన్నా ఉందండి? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఏం చేశాడు ఆయన? పలానా చేశారని చెప్పండి. మేము గవర్నమెంట్లో మేము కంప్లైంట్ ఇచ్చాం, సామాన్య భారతీయుడిగా ఒక పౌరుడిగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇచ్చాం. లేస్తే మేము జై శ్రీరామ్ అంటారు, లేకపోతే మేము భారతీయులం అంటారు, అది అంటారు. మేము భారతీయులం కాదండి, మేము భారతీయులం కదా? ఎంతవరకు కరెక్ట్ ఇది? మాకు ప్రభుత్వం వారు మరియు కమిషనర్ గారు మళ్ళీ నేను కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను. నేను కంప్లైంట్ పరంగానే వాళ్ళతోటి చట్ట ప్రకారం పోరాడుతాను, వెనక తగ్గే ప్రశ్నే లేదు. ప్రభుత్వం వారు మరియు అదేవిధంగా మా పార్టీ వారిని ప్లస్ మేము గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏంటంటే మాకు తగు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఇంతకుముందు బీజేపీ ఆఫీసు ఒక చిన్న రూమ్ అక్కడ ఉన్నమాట వాస్తవం. 1997లో కట్టారు. కట్టినప్పుడు ఆడ కట్టారు కదా, తలా 10 రూపాయలు చందా ఇచ్చారు, కట్టారు, ఓకే. తర్వాత కొన్ని రోజులకి అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? తర్వాత ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఆ మెయింటైన్ చేస్తున్న ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ కంటిన్యూగా దాన్ని వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఓకే. దాంట్లో కొన్ని రోజులు ఏమీ నడపకుండా, పార్టీ ఆఫీస్ కింద నడపకుండా కేబుల్ టీవీ రూమ్ కింద కూడా నడిపారు వాళ్ళ కార్యకర్తే. అది ఆ ఏరియాలో అందరికీ తెలుసు. సరే, అది కూడా చెప్పి పక్కన పెడతాం. మీ రూమ్ని పగలగొట్టారని మీరు అంటున్నారు కదా, ఏమి అప్పుడు వైసీపీ గవర్నమెంటే కదా జరుగుతుంది. మీ బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళతో బాగానే ఉన్నారు కదా, రిలయన్స్ వాళ్ళకి మీరు ఎంపీ సీటీ లేదా? అప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా వాళ్ళతోటే. అప్పుడు మీరు అనిల్ కుమార్ యాదవ్తో మాట్లాడుకొని అప్పుడే పెట్టుకోకూడదు ఈ కంటైనర్ ఏదో? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో 3 సంవత్సరాలు గమ్ముకోండి, మా గవర్నమెంట్లో ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే గమ్ముకోండి. ఇప్పుడు కావాలని అడ్డగిచ్చి సరే అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాడని తీపిస్తే మీరు ఏదో ఫీల్ అయ్యి ఇప్పుడు నిన్న 300 నుంచి 400 మందిని పిలిస్తే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అన్నా మాకు వాళ్ళలో సగం మంది నాకు ఫోన్ చేసిన వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అన్నా సుధీర్ అన్న మాకు తెలియదు, మాకేం చెప్పారంటే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అని పిలిచారన్నా అని చెప్పాడు అని చెప్తున్నారు వాళ్ళు. ఎట్ట అబద్ధాలు చెప్పుకొని ఎందుకు పిలవాలి మీరు? మేము ఎవరిని ఏం చేసాం? మీ పార్టీ వాళ్ళు మేము ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది కలిసామా? ఎక్కడన్నా తోలనాడి మాట్లాడామా? మేమేం చేయలేదు కదా, భారతదేశంలోనే కదా ఉన్నాం. ప్రతి వీధిలో ప్రతి ఒక్కరం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి ముందు ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, లేదంటే ఇంకో మెటల్ రోడ్డు ఉంటుంది. వాకిట్లోంచి ఎవరైనా కానీ వాళ్ళ స్తోమత తగ్గట్టు గేటు పెట్టుకుంటారు. ఆ గేట్లో నుంచి లోపలికి రావాలా, ఇంట్లోకి వస్తాం. ఆ గేటు ముందు అన్నోళ్ళు ఇళ్ళ ముందు ఆ డబ్బా ఎత్తుకొని పెట్టుకోమన్నాను సార్, ఆ కంటైనరు. ఆ నొప్పి బాధ వాళ్ళకి తెలుస్తుంది. అదే కదా సార్ మాది కూడా బాధ. నా కమర్షియల్ పెట్టి ముందు మీరు ఆ కంటైనర్ పెడితే నాకు ఎంత బాధ వేస్తుంది? అదేమన్నంటే వైసీపీ పార్టీ నుంచి ఎవరు సార్ ఒక్కరి చేత పలికిమ్మనండి, వాళ్ళకి నేను దగ్గరుండి నేను ఏం న్యాయం చేయాలో చేస్తా. ఇప్పుడు ఆ శ్రీపాస వంశీధర్ రెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కదా ప్రజెంటు. నిజంగా నేను వైసీపీలో తిరిగాను నేను కానీ ఒక్కరొంత కానీ ప్రూఫ్ కానీ అతను కానీ పలికిస్తే నిజమైన న్యాయం అతనికి నేను చేసి పెడతాను, నిజమైన న్యాయం నేను చేస్తాను. మాట మీద నిలబడతా. మీ అందరి ముందు చెప్తున్నాను. ఎందుకు సార్ పక్కల ఎవరు ఉంటే వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడి మీకు నోటుకు వచ్చింది తోచింది మాట్లాడితే ఎట్లా, ఎంతవరకు కరెక్ట్ అది? పోయినసారి కమిషనర్ గారు వచ్చిన రోజు కూడా శ్రీపాస వంశీధర్ రెడ్డి గారు ఏమన్నారు? 15 లక్షలు ఇచ్చి వెనక ఫ్లాట్ అని పగలగొట్టి చేశాడు అన్నాడు. అప్పుడు కూడా నేను తెలుగుదేశంలోనే కదా ఉన్నాను, నేనేం వైసీపీలో ఏం తిరగలేదు కదా, నేను తెలుగుదేశంలోనే కదా ఉన్నాను. ఏ ఊరిని అడిగినా కూడా చెప్తారు కదా. ఈ ఏరియాలో ఇప్పుడు మా ఏరియాలో ఉండేవాళ్ళు కానీ, పక్క డివిజన్ వాళ్ళు కానీ, లేదంటే నెల్లూరు సిటీలో కానీ
ఎవరిని అడిగినా కూడా చెప్తారు కదా. మా ఇంట్లో నుంచి నేను పార్టీకి 10 రూపాయలు ఖర్చు పెట్టినోడే కానీ నేను కూడా 4వ డివిజన్ ప్రెసిడెంట్గా 3 సార్లు చేశాను. నెల్లూరు సిటీ ఉపాధ్యక్షుడిగా 2 సార్లు చేశాను. జిల్లా పదవులు కూడా 3-4 చేస్తున్నాను. ఎప్పటి నుంచి ఉంటే ఇన్ని చేస్తుంటాను నేను. మీరు ఏదో బుర్ర జల్లాలనే మాటలు మాట్లాడితే ఎంతవరకు కరెక్టు? న్యాయం, చట్టం, ధర్మం అనేవిలే. ఏం కావాలని రుబాబు చేస్తే సరిపోద్దా? మా ఫ్లాట్ ముందు అదే ఎత్తుకొని ఆ కంటైనరు ఎవరైతే మొన్న వచ్చారో ఈరోజు కూడా రాత్రి కూడా ఉండి లోపల పూత పనులు ఎవరైతే చేపిస్తున్నారో, ఈరోజు ఉదయం నుంచి చేపిస్తున్నారో వాళ్ళ ఇళ్ళ ముందు పెట్టుకోండి. ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీ బీజేపీ పార్టీ నేను ఎక్కడ తప్పు పట్టలేదు కదా. మీ పార్టీ అంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ మీరు ఏం చేస్తున్నారు? తప్పుడు పనే కాదా ఇది? అదే ఎవరైతే మా స్థలం ఉంది, ఇరిగేషన్ స్థలం అని వాళ్ళు అంటున్నారు కదా, ఆ స్థలం దాటి వచ్చారు. సరే, మేము కంప్లైంట్ ఇచ్చాం, సార్ వాళ్ళు స్పందించారు, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తీసేశారు కదా అని చెప్పి మీరేదో ఫీల్ అయిపోయి నలుగురిని పిలుచుకొని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అని అబద్ధాలు చెప్పి అందరిని పిలుచుకొని నా ఫ్లాట్లో, నా భార్య ఫ్లాట్లో ఉండే మొదటి ఫ్లాట్ మొత్తం కబ్జా చేసి మీరు రూమ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్? చట్టం, ధర్మం, న్యాయం అనేది ఏం లేదా? నేను కూడా నా పార్టీ పెద్దలకి మరియు గవర్నమెంట్ వారికి, డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ చెప్పుకుంటాను. దీని మీద తగు చర్యలు తీసుకోమని వాళ్ళందరినీ కోరుతాను. సార్, మా ఫ్లాట్ ముందు వాళ్ళకి సంబంధించింది ఉండకూడదు అని అనుకున్నాను. ఏదో గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేశారు, అంతవరకు సంతోషపడ్డాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసి పూర్తిగా నా ఫ్లాట్లో, నా భార్య మొదటి ఫ్లాట్ కమర్షియల్ పెట్టి ఫ్లాట్లో మొత్తం అక్కడి నుంచి కట్టారు. ఎవరైనా కూడా మా నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఇది నిజమో కాదో స్పాట్కి వచ్చి చూడండి. నాది తప్పు న్యాయం అనేది మీరే చెప్పండి. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది చేసేది? తప్పు సార్ ఇది. సార్ ఖచ్చితంగా నేను అన్ని విధాలు నేనేం ప్రయత్నాలు చేయాలో మా పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని ఖచ్చితంగా నేనేం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాను. నేనైతే వెనక్కి దగ్గర ప్రశ్నే లేదు. ఎందుకంటే కొంతమంది ఏదో ఫేస్బుక్లో ఆడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పావలా ఖర్చు లేకుండా పోస్టులు పెట్టుకోవచ్చు. దాన్ని అనిపించేవాడికి తెలుస్తుంది ఆ బాధ. అది ఏంది కమర్షియల్ పెట్టు, దాని ఖరీదు ఏంది అనేది అనిపించేవాడికి తెలుస్తుంది ఆ బాధ. ఊరిని నిందలేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక్కరైనా కానీ, మళ్ళీ కూడా చెప్తున్నా మీ అందరి ముందు, ఒక్కరైనా కానీ వైసీపీలోని తెలుగుదేశంలోకి వచ్చానని కానీ నిరూపిస్తే శ్రీనివాస వంశీధర్ రెడ్డి గారికి మీ అందరి ముందు మాటిస్తాను, నేనే ఆయనకి న్యాయం చేస్తాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.